హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సరితాస్ కుకింగ్ వరల్డ్. నేను మా ఊరికి వచ్చానండి. అయితే మా తోటికోడలు మామిడికాయలు తీసుకొచ్చింది హైదరాబాద్ నుంచి. వాళ్ళ క్వార్టర్స్లో పండుతాయంట. సో పచ్చి మామిడికాయలు తీసుకొచ్చింది. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. మామిడికాయల్ని ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇవి చిన్న సైజు మామిడికాయలు కాబట్టి మేము చేత్తో కట్ చేస్తున్నాం. అదే పెద్ద సైజు మామిడికాయలు అయితే మీరు కొంచెం కట్టర్ పెట్టుకొని కోసేయండి. ఈ రకంగా మనం ముక్కలన్నీ కోసేసి జీడి తీసిన తర్వాత వైట్ కలర్ ఒక షీట్ లాగా ఉంటుందండి. దాన్ని మనం కంపల్సరీ తీసేయాలి, లేకపోతే దీనివల్ల పచ్చడి పాడైపోతుంది. జీడి తీసేసి పైన ఉన్న షీట్ తీసేసి ముక్కలన్నీ ఇలా నీట్గా టవల్తో తుడుచుకొని ఇంకో బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా చేస్తే మనకు మామిడికాయ పచ్చడి పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చళ్ళలో మనం ఉప్పు వేసేటప్పుడు అండి సాల్ట్ వేయొద్దు, కల్లుపుని మిక్సీ పట్టి వేయాలి. మెజర్ చేద్దామండి మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో. ఇది 1 kg డబ్బా, 3 డబ్బాలు మామిడికాయలండి, 4 స్పూన్లు ఆవాలు, 5 స్పూన్లు మెంతులు ఫ్రై చేసి మిక్సీ పట్టింది. ఇవి మొత్తం వేసేస్తున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలండి, కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాము. ఇంకొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేయాలి. పచ్చగా దంచిన వెల్లిపాయల్ని ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసేద్దాం. అందాజుగా సరిపడా ఆయిల్ పోసి ముక్కలకి కొంచెం పట్టేలాగా కలపండి. స్టార్టింగ్లో 1 గ్లాస్, ఇప్పుడు 1 గ్లాస్, 2 గ్లాస్ ఉప్పు, 2 గ్లాస్ కారం వేసాము. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిసేలా ముక్కలకి పట్టేలా బాగా కలపండి. ఇప్పుడు ఇదంతా కలిపాం కదండి, దీన్ని జాడీలోకి షిఫ్ట్ చేద్దాము. మనం జాడీలో ఫిల్ చేసామండి. దానిపైన మూత పెట్టేసి వైట్ కలర్ క్లాత్తో గట్టిగా కట్టేయండి. ఇది మన పాతకాలం పద్ధతి. ఇలా కట్టిన పచ్చడిని 3 days తర్వాత మనం తీసి దాన్ని ఒకసారి గరిటెతో తిప్పి అప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని ఆయిల్ తక్కువైతే ఆయిల్ పోసుకోవచ్చు. ఆవకాయ పెట్టామంటే టేస్ట్ చేయకుండా ఉంటామా? ఫ్యామిలీలో అందరూ కలిసి తింటే ఆనందమే వేరు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.